వచ్చి అమ్మా రేపు మన ఇల్లు కూలగొడతారంట కదా, ఏంటి మన పరిస్థితి అని అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత ఎమోషనల్ డ్రామా అవుతుంది. బీయింగ్ అ టీచర్ నేను కలిగి ధైర్యం చెప్పాల్సింది పోయి నేను ధైర్యం కోల్పోతున్నాను. అలాంటి పరిస్థితి ప్లీజ్ తేకండి. తల్లిని తర్వాత ఇంకో తల్లిని తీసుకొస్తాను కాంపన్సేషన్గా, నీకు ఈ తల్లిని తీసుకెళ్ళిపోతాను, ఇంకో తల్లిని తీసుకొస్తాను నీకు అంటే ఒప్పుకుంటారా? ఈ తండ్రి వద్దు నీకు వేరే తండ్రిని తీసుకొస్తానని ఒప్పుకుంటారు కాదు కదా. ఇది మా ఇల్లు, మీకు కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఎన్నో డ్రీమ్ హౌస్ అని అంటాము, ఆ డ్రీమ్ హౌస్ మీరు ప్లీజ్ దయచేసి మా కళని చదివించకండి. మాకు ఒక వాల్యూ ఉంది, మమ్మల్ని గుర్తించండి. మాకు చాలా వాల్యూస్ మాకున్నాయి. మేము ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మమ్మల్ని కూడా ఇక్కడ ఉండనివ్వండి. మాకు ఎలాంటి కాంపన్సేషన్స్ ఏం వద్దు, ఇచ్చినా కూడా ఏ విధంగా ఇస్తారని చెప్పండి, వద్దు. మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాము. మమ్మల్ని మాత్రం మా లైఫ్ని ఏ విధమైన మా లైఫ్ గేమ్ ఆడకండి. మీకు కావాలంటే గేమ్స్ ఇష్టమేమో గేమ్స్ వేరే విధంగా ఆడుకోండి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్లీజ్ సేవ్ అవర్ లైఫ్స్. ఇదేమైనా బొమ్మ ఇల్లా అండి కట్టుకున్నది మేము ఈరోజు కట్టుకున్న తర్వాత రేపు తీసుకో అని చెప్పడానికి కాదు కదా. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటిని అన్నిటిని మేము క్రాస్ చేసుకుంటూ పోనీలే మనకంటూ ఒక ఇల్లు అని తీసుకుంటాం కదా. అలాంటిది ఇల్లు నేను తీసుకుంటాను అంటే ఏదైనా చాక్లెటా బిస్కెటా అండి షేర్ చేసుకోవడానికి? చెప్పండి. చాక్లెట్ బిస్కెట్ అంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు, ఇంటినే నేను తీసుకుంటా అంటుంటే ఏ విధంగా ఇచ్చేయమంటారు ఇంటిని? చాలా బాధగా ఉంది. మా ఎమోషన్స్తో చాలా ఆడుకుంటున్నాడు ఆయన. నేను జీరో వాల్యూ చేస్తాను మీ ఇంటిని, గాంధీ సరోవర్ కడతాను ఇక్కడ అంటే మాకంటూ వాల్యూస్ లేవా? మీరు మమ్మల్ని జీరో వాల్యూ ఎలా చేయగలుగుతారు? అలాంటిది మీరు ప్రాజెక్ట్స్ కట్టండి, డెవలప్మెంట్ చేయండి. హైదరాబాద్ని చాలా సుందరీకరణ చేస్తారంటే మేము కూడా ఫస్ట్ స్టెప్ మీతో ఉంటాం, మీ వెనుక ఉంటాం. మేము ఒక్కళ్ళే కాదు, మేము కూడా వస్తాం మీతో పాటు. హైదరాబాద్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని కొంచెం ప్లాన్స్ ఉండండి. మీ ప్లాన్లో ఒకళ్ళు వచ్చేమో నేను హైదరాబాద్ని సింగపూర్ చేస్తానంటాడు, ఇంకొక ఆయన వచ్చేమో నేను మీ ఇల్లు కూడా కట్టే మరీ నేను సుందరీకరణ చేస్తానంటున్నాడు. అదే నాకు చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు కదా, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్న గేమ్స్, అలా అనిపిస్తుంది. మీరు మా మైండ్ గేమ్ ఆడుతున్నారండి. ఏమా మైండ్ గేమ్ అసలు? ఈ గేమ్ లో మీరు ఎంత మంది లైఫ్ ని పాడు చేస్తున్నారు? ఇదేమన్నా కంప్యూటర్ గేమ్సా లేకపోతే వీడియో గేమ్సా? తను సరిగ్గా చిన్నప్పటి నుంచి సరిగ్గా పాఠాలు నేర్చుకోలేదేమో, సరైన గురువు తగలేదేమో పాపం. ఇప్పుడైనా కూడా స్కూల్కి రండి, మా స్కూల్ పిల్లలు మీకు నేర్పిస్తారు పాఠాలు, రండి సార్ మేము టీచ్ చేస్తాం మీకు అని అనిపిస్తుంది. అలా మాట్లాడుతుంటే నా చిన్నపిల్లలు వచ్చి మీకు టీచ్ చేస్తారు, సార్ తప్పు చేస్తున్నారు సార్, తప్పు చేస్తున్నారు రేవంత్ గారు అని అంటారు. అలాంటిది ఇది తెలియట్లేదు తనకి. ఎప్పటికీ మనీ గ్రాబ్ చేసుకుందామా అని ఉంది. మరి అవును, ఎకానమీ గ్రాబ్ చేయాలంటే ఫైన్ చేసుకోండి, కాదని ఏ రోజు కూడా మేము తనకి నో చెప్పలేదు. వి ఆర్ నాట్ అపోజింగ్ హిమ్, వీఆర్ ఓన్లీ టెలింగ్ మమ్మల్ని మా లైఫ్స్ బతకనివ్వండి. మేము ఇంత కష్టపడి మేము లోన్స్ తెచ్చుకొని లోన్కి కష్టపడి వాడు వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఆహా మన డ్రీమ్ హౌస్ ఇప్పుడు కదా, మన కళలు నెరవేరినాయి కదా అనుకుంటాం కదా. హౌస్ అనేది కొంతమందికి అది ప్రెస్టీజ్ ఇష్యూ అవ్వచ్చు, కానీ మాకు ప్రెస్టీజ్ కాదు, ఇది మాకు లైవ్లీహుడ్. ఒక ఇల్లు కట్టుకుందామని ఒక సొంత ఇంటి కళ మేము నెరవేర్చుకున్నాము. అలాంటిది మీ కళ వచ్చి మమ్మల్ని చెదిరేస్తారు, మా కళనంతా పాడు చేస్తున్నారు. ఇలాంటి వేషాలు వేస్తే ఓట్లు కాదు కదా, నోట్లు కాదు కదా, ఏమీ లేకుండా ఉండిపోతారు. ఆయన జీరో అయిపోతారు, ఆయనకి వాల్యూ ఆయన తీసుకుంటున్నారండి. మమ్మల్ని జీరో వాల్యూ చేస్తూ ఉంటున్నారు కదా, ఆయన వాల్యూ ఆయన తీసుకుంటున్నారు. ఇలాంటి స్కీమ్స్ లాగా అనిపిస్తుంది, కైండ్ ఆఫ్ స్కీమ్ లాగా ఉంది కదా. ఏదో చెప్పాలనుకుంటే వచ్చి రండి, మాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. ఏదో ఉమెన్స్ డే రోజు వచ్చి ఉమెన్స్ డే రోజు చెప్పాల్సిన మాటనా ఇది? అసలు మా అపార్ట్మెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అసలు ఒక్కసారి వచ్చారా? అసలు వచ్చి కనీసం మా లైఫ్స్ ఎలా ఉన్నాయో చూసారా? లేదు కదా.